హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చాతిర తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్నైతే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మార్నింగ్ లేవగానే కొంచెం ఇంకా మనకి ఒక 7 దాటిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక పిల్లలైతే రెడీ అయిపోతున్నారు స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ టిఫిన్ రెడీ చేయడానికి అయితే ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసిన తర్వాత మీకైతే ఏ విధంగా ఉంది బయట వాతావరణం వ్యూ అనేది మీకు ఈ విధంగా షేర్ చేస్తున్నాను. బయట అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈరోజైతే చాలా ఫుల్ వర్షం అయితే పడింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వర్షం పడుతుంటే ఒకసారి చూపిద్దామనేసి ఇంక ఈ విధంగా చూపిస్తున్న తర్వాత ఇంకా పిల్లలకి అయితే దోసలైతే ఈ విధంగా వేసేసి పిల్లలకి స్కూల్కి అయితే వాళ్ళకి టిఫిన్ అంతా కూడా రెడీ అయిపోయి లంచ్ బాక్సెస్ అన్నీ కూడా రెడీ అయిపోయి ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా టీ పెట్టేసుకొని తాగిన తర్వాత ఇంకా మళ్ళీ టిఫిన్ తినేద్దాము అనేసి ఇంకా మేమైతే టిఫిన్ కూడా వేసేసుకుంటున్నాము. ఈ విధంగా దోసలైతే దోసలు, అదే విధంగా పల్లీ చట్నీ, ఇంకా రెడ్ చట్నీ కూడా ఈ విధంగా అయితే చేశాను. 2 రకాల చట్నీలు అయితే చేశాను. ఇంకా దోసలు వేసుకొని తినేద్దాము ఫస్ట్ అనేసి ఇంకా దోసలైతే వేస్తున్నాను. మధ్యాహ్నం మళ్ళీ లంచ్‌లోకి అయితే పిల్లలకైతే దొండకాయ చేశాను. ఇది ఇంకా అందరికీ సరిపోదు, మళ్ళీ వంట చేయాలి అనేసి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ తినేసి ఇంకా అంట్లన్నీ కూడా తోమేసుకున్న తర్వాత ఇల్లులన్నీ కూడా చిమ్మేసుకొని తర్వాత ఇంకా కిచెన్లోకి మళ్ళీ వంట ప్రిపేర్ చేయడానికి లంచ్‌లోకి అనేసి కిచెన్లోకి వెళ్ళాలి అనేసి ఇంక ఫస్ట్ అయితే టిఫిన్ తినేద్దాము, తర్వాత పనులుంటే ఏదైనా చేసుకుందాం అనేసి ఇంక ఈ విధంగా టిఫిన్ అయితే నేను ఈ విధంగా అందరు తినేసారు. ఇంక నేనైతే తిందాము అనేసి నేను కూడా ఈ విధంగా దోస అనేది వేసుకున్నాను. నేనైతే ఈరోజు టిఫిన్‌లోకి ఈ విధంగా దోస, పల్లీ చట్నీ, ఈ విధంగా 2 రకాల చట్నీలు అయితే చేశాను. మీరేం చేశారు అనేసి కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత మొత్తం కూడా ఇల్లంతా కూడా నీట్‌గా ఎక్కడిదక్కడ నీట్‌గా సర్దేసుకొని ఇంకా ఇల్లులన్నీ కూడా చిమ్మేసుకుంటే ఇంట్లో పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మనకి అంట్లు తోమేసుకొని ఇల్లులు చిమ్మేసుకుంటే మనకి పననేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. వంట అనేది తర్వాత అయినా చేసేసుకోవచ్చు. తినే టయానికి మనము వంట అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే పిల్లలు వెళ్ళేటప్పుడు రైస్ అనేది చేసాం కదా! ఒకసారి అందరి కోసం అయితే ఒకసారి రైస్ అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా కర్రీ ఒకటే చేయాలి కదా! ఇంక ఈరోజైతే రోటి పచ్చడి చేద్దాము, ఎండుమిరపకాయల పచ్చడి అనేసి నేను ఇంకా ఈ విధంగా అయితే ఇంక సోప్ అవన్నీ కూడా దులిపేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇంక ఇల్లన్నీ కూడా నీట్‌గా చిమ్మేసుకుంటే మనకి పనైతే అయిపోతుంది. ఇక నేను ఈ విధంగా నీట్‌గా సర్దేస్తుంటే ఇంకా మా వారొచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసాడు. ఇంక స్నానం చేసి ఈ విధంగా వచ్చి ఇంక దీంట్లో నేను సదురుతుంటే ఈ విధంగా వచ్చేసి కూర్చుంటాడు చూడండి. నేను ఇంకా సదరను కూడా సదరలేదు. పూర్తిగా ఇంకొచ్చేసి ఈ విధంగా కూర్చుంటాడు. షాప్‌లో అయితే ఇంకా ముందే అనేసి మా అత్త. అందుకోసమే ఇంక నేనిక్కడ కూర్చుంటాననేసి ఇంకిక్కడ కూర్చున్నాడు. ఇక పని కూడా కాలేదు. ఆయనకి టాబ్లెట్స్ అవి ఇస్తున్నాను. ఇంక వేసుకుంటున్నాడు. వేసుకున్న తర్వాత నా పనైతే నేను స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక నేనైతే ఈ విధంగా నా పని నేను పూర్తిగా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా ఒకదాని వెనకాల ఒకటి. ఇంక నేనైతే ఇల్లులు చిమ్మినవి అదేమీ చూపించట్లేదు. ఎందుకంటే నిన్న చూపించాను కదా ఆల్రెడీ. అందుకోసం అనేసి ఇంక ఈరోజైతే ఏం చూపించడం లేదు. ఇంకా కిచెన్ మొత్తం కూడా నీట్‌గా అయితే ఎక్కడిదక్కడ సర్దేసుకున్నాను. సర్దేసుకున్న తర్వాత అంట్లు కూడా ఈ నైట్ తోమిన అంట్లన్నీ ఇంకా సర్దేసుకొని ఈ కిచెన్‌లో అంట్లన్నీ కూడా తోమేసుకోవాలి. పొద్దున పిల్లలకి వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేసినవి అది ఇది చెత్త ఉంటే మొత్తం కూడా ఒక దాంట్లోకి వేసేసాను. ఇంక బయట పారబోసి ఇంక అంట్లన్నీ కూడా నీట్‌గా ఒకదాని వెనకాల ఒకటి తోమేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అంట్లు తోముతుంటే ఫుల్ వర్షం పడింది. తర్వాత బయట పారబోద్దాంలే అనేసి ఇంక నేనైతే ఫస్టు అంట్లయితే తోమేస్తున్నాను. తర్వాత మనం వర్షం తగ్గినాక బయట పారబోసుకోవచ్చు అనేసి ఇంక నేను పక్కన పెట్టేశాను. ఇంకా వర్షంలో తడవడం ఎందుకులే, వర్షం తగ్గినాక వెళ్దాం బయటికనేసి ఇంక నేనైతే బయటికి వెళ్ళలేదు. ఈ విధంగా అంట్లన్నీ కూడా నీట్‌గా తోమేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేనైతే ఒకదాని తర్వాత ఒకటి అంట్లన్నీ కూడా తోమేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్‌లోకి ఇంకా రోటి పచ్చడి చేయాలి అన్నాను కదా! ఇంకా రోటి పచ్చడి కోసం అయితే కూడా అన్నీ రెడీ చేసేసుకుంటే మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ పొద్దున పిల్లలకి దొండకాయ అయితే ఫ్రై చేశాను. ఇక పచ్చడి ఒకటి చేసేసుకుంటే పనైతే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది కిచెన్‌లో అయితే. ఇంకా బయట కొంచెం నిన్న కూడా బట్టలైతే వాష్ చేయలేదు. ఈరోజైతే బట్టలన్నీ కూడా వాష్ చేయాలి. ఇంకా వాష్ చేసిన తర్వాత నా రొటీన్ అయితే ఇంకా అదే ఫ్రెండ్స్. ఈరోజు రొటీన్ అయితే అదే విధంగా ఉంది. ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది.
ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. ఈ విధంగా చూడండి అంట్లన్నీ కూడా తోమేస్తాను. అంట్లు తోముతుంటే కూడా చూడండి వర్షం అయితే ఏ విధంగా పడుతుందో. ఇంకా పెద్ద వర్షం పడతానే ఉంది కానీ అస్సలు తగ్గలేదు. కొంచెం కూడా బయటికి వెళ్ళడానికి కూడా లేకుండా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇక్కడ సింక్ వచ్చి క్లీన్ చేయలేదు, సింక్ కూడా క్లీన్ చేసేసేయాలి. ఇక్కడ నేనైతే ఇంకా సింక్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కిచెన్ని మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా కిచెన్ మొత్తం కూడా మీకు ఈ విధంగా షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కిచెన్లో నుంచి మీకైతే చూపిస్తున్నాను. విండో నుంచి వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. ఇవి క్లీన్ చేసిన తర్వాత కూడా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా సరే బయటికి తర్వాత వెళ్దాంలే అనేసి నేను ఇంకా పచ్చడి కోసం అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం అనేసి పచ్చడి కోసం అయితే ఎండుమిర్చి అదేవిధంగా టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకొని రోట్లో వేసేసి దంచేస్తే ఎండుమిర్చి ఈ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూడండి నేనైతే ఈ తగ్గట్టుగా టమాటాకి తగ్గట్టుగా ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఎండుమిర్చి అయితే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి చూసి సరిపడా ఎండుమిర్చిని అయితే తీసేసుకోవాలి. లేకపోతే మనకి ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది, తినేటప్పుడు మనకి మంట అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఎండుమిర్చి అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని కాసేపు ఫస్ట్ అయితే ఆయిల్ వేయకుండా ఈ విధంగా కాసేపు ఒక 1 మినిట్ ఆ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఆయిల్ అయితే వేసేసుకొని మనము బాగా మాడగొట్టకుండా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మొత్తం కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా దీంట్లోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనము ఈ టమాటాలని పూర్తిగా మగ్గేంత వరకు టమాటాల్లో వాటర్ మొత్తం కూడా పోయేంత వరకు మనము టమాటాలని ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా మనము టమాటాల్లో వాటర్ మొత్తం పోయేటట్టుగా మనము ఉడికించుకోవాలి. కొంచెం మనకి టమాటా అనేది కొంచెం మాడుతూనే బాగుంటుంది. అందుకోసం అనేసి నేను ఈ విధంగా అయితే కొంచెం వాటర్ మొత్తం పోయి మనకు అడుగంటేంత వరకు కూడా నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా వచ్చేసి ఇంకా పచ్చడి చేసుకుందాం అనేసి అన్నీ కూడా ఈ విధంగా ఒక దగ్గరే పెట్టేసుకున్నాను. ముందుగా అయితే రోట్లో నేను ఎండుమిర్చి మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎండుమిర్చి వేసుకొని దాంట్లోకి కొంచెం కల్లుప్పు అయితే వేసుకొని ఈ విధంగా దంచేసుకోవాలి. మనం ముందుగా టమాటాల్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని సరిపడా కల్లుప్పునైతే వేసుకొని ఈ విధంగా ఎండుమిర్చి మొత్తం కూడా మెత్తగా మెదిగేంత వరకు మనము ఈ విధంగా అయితే దంచుకోవాలి. చూడండి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి, తక్కువ టైంలోనే మనం మిక్సీకి వేసే కన్నా కూడా ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకొని మనము పచ్చడి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి నేనైతే ఉల్లిపాయలు కూడా ఈ విధంగా కట్ చేయకుండా అదే విధంగా ఉల్లిపాయను అయితే వేసి దంచేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు అయితే తీసేసుకొని ఇందులోకి వేసేసుకొని ఈ విధంగా అయితే దంచేసుకున్నాను. మనకి పచ్చట్లోకి ఉల్లిపాయ టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకోసం అయితే ఉల్లిపాయలు అయితే నేను ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం ఉల్లిపాయ ఫస్ట్ వేసింది కొంచెం పెద్ద సైజులోది కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుంది దనగటానికి, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ఎండుమిర్చి పౌడర్ మొత్తం కూడా కింద పడుతుంది అనేసి కొంచెం నిదానంగా అయితే దంచుతున్నాను. ఇక్కడ చిన్నది ఇంకొకటి కూడా తీసుకున్నాను కదా ఉల్లిపాయ, ఆ ఉల్లిపాయ కూడా వేసేసుకొని దంచేసుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నటువంటి టమాటా మొత్తం కూడా ఈ విధంగా దీంట్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి దంచేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఎండుమిర్చి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా పచ్చడిని అయితే మనము దంచేసుకుంటే మొత్తం ఒకసారి ఎండుమిర్చి టమాటాలు మొత్తం కూడా మనము ఈ విధంగా రుబ్బేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ మటుకి చాలా బాగుంది, కొంచెం ఘాటుగా తినడానికి కూడా మనకి కొంచెం ఈ వెదర్లో కొంచెం జలుబు చేస్తూ ఉంటుంది కదండి, ఆ జలుబు చేసినప్పుడు కొంచెం ఈ ఘాటుగా పచ్చడి తింటే మనకి జలుబు మొత్తం కూడా సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నేనైతే ఈ పచ్చడిలో కొంచెం ఉప్పు సరిపోలేదని టేస్ట్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ కొంచెం కల్లుప్పు అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే దంచేసుకుంటున్నాను. ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దీనికైతే తాలింపు కూడా ఏమీ అవసరం లేదు.
ఇప్పుడు నేను ఇదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామని ఇంకా బౌల్లో అయితే తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి మనము ఈ రోకల బండకు కూడా పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని కూడా చేత్తో ఈ విధంగా తీసేసుకొని మొత్తం కూడా నేను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని కూడా నేనైతే చేతితోటి మనము ఈ విధంగా బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మనము స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే మొత్తం పచ్చడి రాదు, కొంచెం దాంట్లోనే ఉండిపోతుంది అనేసి నేనైతే చేతితోటి ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని కూడా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి టమాటా ఎండుమిర్చి రోటి పచ్చడి అయితే ఈజీగా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది కదా తక్కువ టైంలోనే. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఎండుమిర్చి పచ్చడి అయితే ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ పచ్చడి అయితే టేస్ట్ వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చడి దంచిన తర్వాత కూడా వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. చూసారు కదా, ఈ విధంగా అయితే వర్షం అనేది పడుతూనే ఉంది. ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఈ విధంగా అయితే వీడియో కొంచెం తీశాను. ఇక్కడ ఈ విధంగా వర్షం పడుతుంటే పైన కొంచెం వాటర్ అనేది ఆగిపోయాయి అనేసి ఇంకా పైకి వెళ్ళి ఒకసారి కూడా చెక్ చేద్దాము అనేసి పైకి కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే చాలా వాటర్ అయితే కొంచెం అక్కడే ఆగిపోయాయి, వెళ్ళిపోకుండా వాటర్ మొత్తం కూడా అక్కడే అదే విధంగా ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే వాటర్ మొత్తం ఈ మూలనైతే అదే విధంగా ఉండిపోయాయి. ఇంకా నేనైతే పైకి వచ్చేసి ఇక్కడైతే యాపాకులు చెత్త అది ఉంటే కొంచెం కాళ్ళతోటి ఈ విధంగా అయితే నెడుతున్నాను. చూసారు కదా, కాళ్ళు అయితే ఏ విధంగా మనకి కనబడుతున్నాయో అంత నీళ్ళు అయితే ఉన్నాయి దీని మీద. కొంచెం పైన అయితే చాలా నీళ్ళు అయితే ఆగిపోయాయి. ఇంకా వాటర్ అయితే తీసేద్దాము అనేసి ఇంకా పైకి అయితే ఈ విధంగా వచ్చి సరే వీడియో కొంచెం షూట్ చేద్దాము అనేసి ఇంకా వీడియో కూడా ఈ విధంగా అయితే షూట్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం వ్యూ అయితే మీకు ఏ విధంగా ఉంది వాతావరణం అనేసి ఇక్కడ ఈ విధంగా అయితే మీకు షేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాతావరణం మొత్తం కూడా చుట్టుపక్కల ఏ విధంగా కనబడుతుందో అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఆ ఖాళీ ప్లేస్ కూడా వాటర్తో మొత్తం కూడా ఏ విధంగా నిండిపోయిందో చూసారు కదా. నిన్న ఈరోజు వర్షానికైతే చాలా వర్షం అయితే పెద్ద వర్షం అయితే పడింది, కొంచెం కూడా గ్యాప్ లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఈ టైంలో అయితే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో అయితే కొంచెం వర్షం తగ్గి వాతావరణం అనేది కొంచెం బాగుంది. మళ్ళీ ఈవినింగ్ టైంలో వర్షం ఏమన్నా పడుతుందేమో చూడాలి. ఇక్కడ చూడండి, ఈ వాటర్ మొత్తం కూడా కిందకి వదిలేద్దాము అనేసి ఇంకా మొత్తం వదిలేసి నేనైతే కిందకైతే వెళ్ళిపోయాను. చూసారు కదా, వాటర్ మీకు ఏ విధంగా కనబడుతున్నాయి. ఇప్పుడైతే పిల్లలు కానీ ఉండుంటే పిల్లలైతే దీంట్లో ఆట ఆడుకునేంత నీళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి. అన్ని నీళ్ళు ఇక్కడ ఉండేసరికి కొంచెం ఈ మెట్లు మించి నీళ్ళు కూడా ఫ్లోర్ అనేది ఎక్కువగా మనకి పోతున్నాయి అనేసి ఇంకా అక్కడ వాటర్ ఆగిపోయాయి అనేసి నేనైతే పైకి వచ్చి ఈ విధంగా మొత్తం కూడా చెత్త అనేది తీస్తున్నాను. ఇక్కడ చూడండి, పైనుంచి మీకు కింద చూపిస్తున్నాను. కిందకి వాటర్ అయితే చూడండి ఏ విధంగా వెళ్తున్నాయో. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ముందు కూడా మీ సపోర్ట్ అనేది నాకు ఇదే విధంగా కావాలి. చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.